పెద్ద ఆయన ఒక కంపెనీకి సీఈఓ. అతనికి ఎవరు ఉండరు. అతడు తన తర్వాత తన బాధ్యతలు కంపెనీ అంతా ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తూ ఒకరోజు ఒక ప్లాన్ వేస్తాడు. అందరినీ పిలిచి, నేను మీ అందరికి ఒక్కొక్క విత్తనం ఇస్తాను. ఎవరైతే ఒక నెల రోజుల తర్వాత దాన్ని బాగా పెంచి ఒక మొక్కగా తయారు చేసి తీసుకొని వస్తారో వాళ్లకు ఈ కంపెనీ డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తాను అని చెప్తాడు. అలా అందరూ ఎగబడి అందరూ వచ్చేసి అందరూ ఆ విత్తనాలు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు కొన్ని రోజులు అయ్యాక అందరూ మాట్లాడుకుంటున్నారు, నా విత్తనం మొలకెత్తింది, నా చిగురు వేసింది, ఇలా అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ పేరు ప్రదీప్. అతడు ఎన్ని రోజులైనా అతని విత్తనం మాత్రం మొలకెత్తలేదు. అసలు చాలా బాధపడుతూ ఉంటాడు. అలా నెల రోజులు గడిచిపోతాయి. మళ్ళీ కంపెనీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అందరూ వాళ్ళ వాళ్ళ మొక్కలతో వస్తారు. అదంతా కలకల్లాడుతూ పచ్చగా బాగా ఉంటుంది. ఏంటి నాది మాత్రం ఇలా ఉంది అని బాధపడుతూ అతను ఒక మూలన కూర్చుంటాడు. సీఏ వచ్చి అందరినీ పరిశీలించి, అదేంటి నీది మొలకెత్తలేదా అంటే, లేదు నాకు అసలు విత్తనం మొలకెత్తలేదు అని చెప్తాడు. సరే అని వెళ్ళిపోతాడు. ఇక ఫైనల్ గా డెసిషన్ చెప్పేటప్పుడు, ప్రదీప్ ఈ కంపెనీకి నువ్వే సీఈఓ అని చెప్తాడు. అందరూ అడుగుతారు, ఇదేంటి అసలు ఆ విత్తనం మొలకెత్తలేదు అతంది, ఎలా వేస్తారు అంటే, నేను ఇచ్చిన విత్తనాలు అలాంటివి, అవి అసలు మొలకెత్తవు, నేను వేడి చేసి ఇచ్చాను, మీరంతా వేరే విత్తనాలు నాటి నాకు తీసుకుని వచ్చారు, కానీ ఇతను మాత్రం నిజాయితీగా నేను ఇచ్చిన విత్తనం పెట్టి నిజాయితీగా తెచ్చి చూపించాడు, అందుకే ఇతన్నే ప్రమోట్ చేస్తున్నానని చెప్తాడు. మనం నిజాయితీగా ఉంటే ఎక్కడైనా విజయం సాధిస్తాం. అందుకే ఎప్పుడు నిజాయితీగా